ఎన్నికల వేళ జెడ్ కేటగిరీ భద్రతలు చాలామందికి ఇచ్చేస్తున్నారు. అందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా భద్రత జెడ్ కేటగిరీ కల్పించడం అన్నది కీలకం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు అధికార వర్గాలు చెప్పినాయి. 6 ఎన్హెచ్జీ కమాండోలు, 6 పోలీసులతో పాటు మరో 22 మంది భద్రతా సిబ్బంది, మొత్తం 40 నుంచి 45 మందితో కూడినటువంటి బృందం రాజీవ్ కుమార్ని 24 గంటల పాటు వెన్నంటుంటుంది. ఇటీవల పలు అంశాలపై రాజకీయ పార్టీల నిరసనలో, విదేశాల నుండి వస్తున్న బెదిరింపులు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వేళ హోంశాఖ వీఐపీ సెక్యూరిటీ భద్రత మీద కీలక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం సిఈసి 2 ఎన్నికల కమిషనర్లకు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సాయుధ బృందం భద్రత కల్పిస్తుంది. గతంలో సిఈసి దివంగత టీఎన్ శేషన్కి మాత్రమే ఒక సమయంలో కేంద్ర సాయుధ బలగాల భద్రత కల్పించారు. 84 బ్యాచ్కి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ 2022లో కేంద్ర ఎన్నికల సంఘానికి 25వ ప్రధాన కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2020 నుంచి ఆయన ఎన్నికల కమిషనర్గా కూడా ఉన్నారు.